ఈ రోజు నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేసామో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఈ లెవెల్ పైన రాగానే చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. ఈ బయ్యర్స్ నీకే మార్కెట్ అనేది కిందకి అనేది వచ్చింది. అలాగే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు. సెల్లర్స్ రాగానే ఇక్కడ వీళ్ళకి మంచి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని టార్గెట్ అనేది చేయలేము. ఇక్కడ మార్కెట్ ఓవరాల్ గా ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. లాస్ట్ మూమెంట్ లో మార్కెట్ అనేది ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది రిటైలర్స్ ఏమనుకుంటారు అంటే ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అయింది కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని చెప్పేసి BTST చాలా మంది బయింగ్ సైడ్ అనేది తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఎందుకంటే ఇక్కడ పైన ఎంతో కొంతమంది సెల్లర్స్ గిట్టంగా ఉండి ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. అలాగే ఇక్కడ నియర్ బై కొంతమంది సెల్లర్స్ ఉండి ఉంటారు, వీళ్ళ స్టాప్ లాసెస్ గిట్టంగా హిట్ అవుతాయి కాబట్టి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ ట్రెండ్ లైన్ ని చూసి వచ్చిన BTST ట్రేడర్స్ ని చాలా మందిని భయపట్టి చేసిందండి. కానీ వాళ్ళు ఎగ్జిట్ అనేది కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఇంకో క్యాండిల్ పడి ఉంటే రెడ్ కలర్ క్యాండిల్ ఇక్కడ వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతుంటే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకునేటోళ్ళము. కానీ మళ్ళీ వాళ్ళకి హోప్ అనేది ఇచ్చింది మార్కెట్, నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను అని చెప్పేసి. ఇక్కడ విధంగా ఇప్పుడు చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అయి ఉంటారు ఈ క్యాండిల్ లో. కాబట్టి మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఫెబ్ ని రెస్పెక్ట్ అనేది చేస్తుందండి. ఇక్కడ హై నుంచి లోకి ఫెబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడ ఓన్లీ బయ్యర్స్ మాత్రమే వస్తున్నారండి. ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది ఖచ్చితంగా పైకి వెళ్తుందని చెప్పేసి. కానీ ఇక్కడ నియర్ బై బయ్యర్స్ SLs ఉన్నాయి కాబట్టి మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి నా ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అయిందండి. 25 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది ఉంటుంది, 60 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఏం లేదండి, నా సైకాలజీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ నియర్ బై బయ్యర్స్ ని టార్గెట్ అనేది చేసాము. అలాగే ట్రెండ్ లైన్ పైన ఉన్న బయ్యర్స్ ని మాత్రమే టార్గెట్ అనేది చేసాము. మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.